హాయ్ ఫ్రెండ్స్ 2024 ఐపీఎల్లో నెక్స్ట్ మ్యాచ్ అన్నది మనకు లక్నో సూపర్ జైంట్స్ మరియు కోల్కతా నైట్ రైడర్స్ మధ్య జరగబోతోంది. చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచ్ అనమాట. ఎందుకంటే కేకేఆర్ చాలా మంచి ఫామ్లో ఉంది, లక్నో కూడా ప్లే ఆఫ్ రేస్ కోసం దూసుకెళ్తోంది. అయితే ఫస్ట్ మనం జెర్సీ గివ్ అవే విన్నర్స్ పేర్లు చూసాము అంటే రోహిత్, నకుల్, సిద్ధార్థ్, జోసఫ్, కిరీటి. సో ఈ 5 మంది జెర్సీస్ గెలుచుకున్నారు. వీళ్ళకి నేను జెర్సీస్ పంపించడం జరిగింది. ఒక 4 to 6 డేస్లో జెర్సీస్ రీచ్ అయిపోతాయి. మీరు కూడా జెర్సీ గివ్ అవే కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేయాలి అంటే మన తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలి. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది. దాంతో పాటుగా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఈ 2 చేసిన తర్వాత ఈ వీడియో కామెంట్లో మీ నేము, మీ ఇన్స్టాగ్రామ్ ఐడి, మీ ఫోన్ నెంబర్ని కామెంట్ చేయండి. అది ఎవరికి కనిపించవు, అంటే మీ ప్రైవసీకి ఎటువంటి ప్రాబ్లం రాదనమాట. ఆటోమేటిక్ ప్రాసెస్లో నేను విన్నర్స్ని సెలెక్ట్ చేసుకొని మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మీకు జెర్సీస్ పంపిస్తాను. ఇక ఫస్ట్ మనం ఈ 2 టీమ్స్ యొక్క ప్లేయింగ్ 11 గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కస్ చేయాలి. అంటే ఈ వీడియోలో నేను ఎక్కువ అనాలిసిస్ చేయట్లేదు అనమాట, అంటే కొంచెం టైం లేదు దాని కారణంగా. సో లక్నో సూపర్ జైంట్స్ ప్లేయింగ్ 11 ఏమైనా మార్పులు ఉంటాయి అంటే ఖచ్చితంగా మార్పు ఉండే అవకాశం ఉంది. మేబీ నాకు తెలిసి క్వింటన్ డీకాక్ ప్లేయింగ్ 11లోకి వస్తాడేమో అనిపిస్తుంది. అలాగే యష్ ఠాకూర్ కూడా ఫుల్ ఫిట్గా ఉంటే ఏ ప్రాబ్లం లేకుండా ప్లేయింగ్ 11లోకి వచ్చే ఛాన్స్ ఉంది. మీకు తెలుసు కదా, లాస్ట్ మ్యాచ్ మనకు అర్షిన్ కులకర్ని వచ్చాడనమాట ఓపెనర్గా కేఎల్ రాహుల్తో పాటుగా. బట్ త్వరగా అవుట్ అయి వెళ్ళిపోయాడు. అండ్ మేబీ నాకు తెలిసి క్వింటన్ డీకాక్ ఏమన్నా సరిగ్గా ఫామ్లో లేడు కాబట్టి ఒక మ్యాచ్ రెస్ట్ ఇచ్చారేమో అనిపిస్తుంది. అంటే వాళ్ళు నెగ్యులర్ ఆడుకొని చెప్తారు కానీ అవేమి ఉండవు అనమాట. సో కొంచెం రెస్ట్ ఇచ్చి మళ్ళీ టీంలోకి తీసుకొని వచ్చే ప్లాన్ అయితే ఖచ్చితంగా ఈరోజు మ్యాచ్లో ప్లేయింగ్ 11లోకి వచ్చేస్తాడు. సో ఒకసారి మనం లక్నో సూపర్ జైంట్స్ ప్లేయింగ్ 11 చూసాము అంటే కేఎల్ రాహుల్, మార్కస్ స్టోనిస్, దీపక్ హుడా, నికోలస్ పురాన్, ఆస్టన్ టర్నర్, ఆయుష్ బదోని, కృణల్ పాండ్యా, రవి బిష్నాయ్, నవీన్ ఉల్హక్, మొహిసిన్ ఖాన్, మయాంక్ యాదవ్ లేదా యష్ ఠాకూర్, ఇంపాక్ట్ ప్లేయర్గా క్వింటన్ డీకాక్, అర్షిల్ కులకర్ని. సో మీకు అప్డేట్ తెలిసే ఉంటుంది. మయాంక్ యాదవ్ అయితే వచ్చే ఛాన్స్ లేదు ప్లేయింగ్ 11లోకి. నేను జస్ట్ పెట్టాను అనమాట అలా, ఎందుకంటే మయాంక్ యాదవ్ ఆల్మోస్ట్ 2024 ఐపీఎల్ నుంచి రూల్ అవుట్ అయిపోయాడని చెప్పి ఒక న్యూస్ వస్తుంది. సో రేపు మనకి క్లారిటీ వచ్చేస్తుంది అనమాట, అతను ఉంటాడో ఉండడు. ఇక ఇంకొకటి క్వింటన్ డీకాక్ ఒకవేళ ప్లేయింగ్ 11లోకి వచ్చాడు అంటే ఖచ్చితంగా ఆస్టన్ టర్నర్ బయటకు వెళ్లాల్సి వస్తుంది. మరి ఎలా ప్లాన్ చేస్తుంది లక్నో సూపర్ జైంట్స్ ప్లేయింగ్ 11 చూడాలి. ఇక మరి లక్నో సూపర్ జైంట్స్ టీంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా ఉన్నాయన్నమాట. క్వింటన్ డీకాక్ ఉన్నప్పుడు ఓపెనింగ్ ప్రాబ్లమే ఉంది. ఇప్పుడు లాస్ట్ మ్యాచ్ అర్షిల్ కులకర్ని వచ్చినా సరే ఓపెనింగ్ ప్రాబ్లం అలానే ఉంది. ఇక బ్యాటింగ్లో మార్కస్ స్టోనిస్ సూపర్ ఫామ్లో ఉన్నాడు, నికోలస్ పురాన్ కూడా ఫామ్లో ఉన్నాడు, దీపక్ కూడా ఒక 2-3 మ్యాచెస్ అద్భుతంగా పర్ఫామ్ చేశాడు. సో ముఖ్యంగా మెయిన్ ప్రాబ్లం ఓపెనింగ్ డిపార్ట్మెంట్లోనే క్లియర్గా కనిపిస్తుంది. ఇక మిగతా పరంగా ఇక్కడ చూసుకున్నా సరే ప్రాబ్లం లేదనమాట. అయితే మ్యాచెస్ని ఫినిష్ చేయడానికి ఆయుష్ బదోని దగ్గర నుంచి కొన్ని మంచి నాక్స్ రావాలి. ఎందుకంటే మార్కస్ స్టోనిస్ ఒకవేళ అవుట్ అయితే ఆడే ప్లేయర్ ఇక నికోలస్ పురాన్ మాత్రమే. ఆ తర్వాత ఇంకెవరు మనకు కనిపించట్లేదు అనమాట. అంటే లోయర్ ఆర్డర్లో డెప్త్ కనిపించట్లేదు బ్యాటింగ్లో. అంటే మీరు అనుకోవచ్చు నికోలస్ పురాన్ ఆడి మ్యాచెస్ని ఫినిష్ చేస్తాడు కదా అని చెప్పి, బట్ చెప్పలేం టైం ఎలా ఉంటుంది. ఇప్పుడు నికోలస్ పురాన్ ప్రతి మ్యాచ్ ఏం ఆడట్లేదు కదా, అలాంటి టైంలో ఇలాంటి వాళ్ళు ఆడాల్సి వస్తుంది అనమాట, ఆయుష్ బదోని లాంటి వాళ్ళు. ఇక బౌలింగ్ విషయానికి వచ్చామంటే వీళ్ళ బౌలింగ్ డిపార్ట్మెంట్ చాలా బాగుందన్నమాట ఈ ఇయర్. ముఖ్యంగా లాస్ట్ కొన్ని ఇయర్స్తో పోలిస్తే ఈ ఇయర్ ఇంకా బాగా కనిపిస్తుంది. బట్ స్పిన్నర్స్ దగ్గర నుంచి ముఖ్యంగా రవి బిష్నాయ్ దగ్గర నుంచి అనుకున్న విధంగా ఏమంటారు ఆ సపోర్ట్ దొరకట్లేదు. కానీ ఫాస్ట్ బౌలర్స్ మాత్రం అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు. ఎవరు వచ్చినా సరే, యష్ ఠాకూర్ కానీ, మయాంక్ యాదవ్, మొహిసిన్ ఖాన్, నవీన్ ఉల్హక్, ఎవరైనా సరే ఒక్కొక్క పేరు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అంటే ఒకవేళ వీళ్ళు ఫస్ట్ బౌలింగ్ చేశారనుకోండి, అపోజిషన్ తక్కువ స్కోర్ రెస్ట్రిక్ట్ చేస్తున్నారు. అదే అవతల టీం చేజింగ్ చేస్తుంటే ఆ టైంలో కూడా స్కోర్ని బాగా కాపాడుకుంటున్నారు. సో ఈ విధంగా ఉంది లక్నో టీం. ఇక కేకేఆర్ టీం విషయానికి వచ్చామంటే వీళ్ళ టీంలో కూడా ప్లేయింగ్ 11లో మార్పులు జరిగే అవకాశం ఉంది. అదేంటి అంటే నితీష్ రాణా ప్లేయింగ్ 11లోకి రావచ్చు, నితీష్ రాణా లేకుంటే మనీష్ పాండే. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ మనం చూసాము అంటే రఘువంశీని కాకుండా మనీష్ పాండేని ఇంపాక్ట్ ప్లేయర్గా పంపించి చాలా మంచి పని చేశారు. ఎందుకంటే రఘువంశీ ప్రెజర్లో ఆడతాడో లేదో మనకు తెలియదు. అలాంటి టైంలో ఖచ్చితంగా ఒక ఎక్స్పీరియన్స్ ప్లేయర్ కావాలి. అందుకే మనీష్ పాండేని పంపించారు. అతను బాగా పర్ఫామ్ చేశాడు. మనీష్ పాండే వెంకటేష్ అయ్యర్తో కలిసి ఒక మంచి పార్ట్నర్షిప్ని ఇచ్చాడు కాబట్టి కేకేఆర్ ముంబై పైన ఈజీగా గెలిచిందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇంకా తక్కువ స్కోర్ చేస్తుంటే ఖచ్చితంగా ముంబై గెలిచేదేమో. ఇంకా నెక్స్ట్ మరి మనీష్ పాండేని తీసుకుంటారు, నితీష్ రాణాని తీసుకుంటారు చూడాలి. ఇక రఘువంశీకి నాకు తెలిసి ఛాన్సెస్ రాకపోవచ్చు రిమైనింగ్ మ్యాచెస్లో. సో ఇక బౌలింగ్లో చూసాము అంటే హర్షిత్ రాణా బ్యాన్ అయిపోయింది. ఒక మ్యాచ్ మాత్రమే బ్యాన్ చేశారు కాబట్టి అతను మళ్ళీ ప్లేయింగ్ 11లోకి వచ్చే ఛాన్స్ ఉందన్నమాట హర్షిత్ రాణా. ఇక మనం కేకేఆర్ ప్లేయింగ్ 11 ఒకసారి చూసాము అంటే ఫిల్ సాల్ట్, సునీల్ నరేన్, శ్రేయస్ అయ్యర్, మనీష్ పాండే లేదా నితీష్ రాణా, వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, ఆండ్రే రసల్, రమన్దీప్ సింగ్, మిచెల్ స్టార్క్, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి, ఇంపాక్ట్ ప్లేయర్గా హర్షిత్ రాణా. ఈ విధంగా కేకేఆర్ ప్లేయింగ్లో ఉండే ఛాన్స్ ఉంది. కేకేఆర్ టీంలో ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయా? నాకు తెలిసి బ్యాటింగ్లో, ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ మాత్రమే బ్యాటింగ్ కొంచెం కొలాప్స్ అయింది కానీ ఏ ఇష్యూస్ లేవు. శ్రేయస్ అయ్యర్ కూడా అంటే బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్లో ఆడట్లేదు అనమాట. కన్సిస్టెంట్ రన్స్ కనిపిస్తున్నాయి. ఇక మిగతా వాళ్ళందరూ బాగానే పర్ఫామ్ చేస్తున్నారు. అండ్ ఇంకోటి బాగా గుర్తుపెట్టుకోండి, రసల్ మ్యానీ అన్నది ఇంకా మనకు పూర్తి స్థాయిలో ఈ 2024 ఐపీఎల్లో చూడలేదు. ఒక్క మ్యాచ్లో మాత్రమే సోసోగా పర్ఫామ్
పర్ఫామ్ చేశాడు, ఒక 40 రన్స్ అలా. బట్ ఇంకా పెద్ద నాక్స్ అయితే రావట్లేదు. దానికి కారణం ఇతని వరకు బ్యాటింగ్ రాకపోవడం ఎక్కువ మ్యాచ్లో. అండ్ రింకు సింగ్ చూసాము అంటే బ్యాటింగ్ అడ్డర్ చేంజ్ అవుతుంది, కొన్నిసార్లు లాస్ట్లో వస్తున్నాడు, కొన్నిసార్లు ప్రెజర్లో వస్తున్నాడు. సో అలా కాకుండా ఒక కంఫర్టబుల్ పొజిషన్లో వస్తే రింకు సింగ్ దగ్గర నుంచి కూడా మంచి నాక్స్ వస్తాయి. సో పెద్ద ప్రాబ్లమ్స్ ఎక్కడ కనిపించలేదు. మిచెల్ స్టార్క్ ఫామ్లోకి రావడం, లాస్ట్ మ్యాచ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు, అదే ఫామ్ని కొనసాగిస్తే ఇక కేకేఆర్ని ఈ ఐపీఎల్ ఎవరు ఆపలేరు. ఇక వైభవ్ ఎవరు అవ్వచ్చు, హర్షిత్ రాణా వస్తే అతను అవ్వచ్చు. సో అందరూ బాగా బౌలింగ్ చేస్తున్నారు, సునీల్ నారాయణ, వరుణ్ చక్రవర్తి. సో చాలా అద్భుతంగా ఉంది కేకేఆర్ టీం ఒక మాటలో చెప్పాలి అంటే. ఇక మరి ఈ మ్యాచ్లో ఎవరికి గెలిచే అవకాశం ఉంది చూడండి ఫ్రెండ్స్. ఈ ప్రిడిక్షన్ ఫైనల్ కాదు, ఫైనల్ ప్రిడిక్షన్ తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాను. అలాగే జెర్సీ గియోవేలో కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేయాలంటే మీకు ఏం చేయాలో చెప్పాను ఆల్రెడీ. సో టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది. సో ఈ మ్యాచ్లో నాకు తెలిసినంత వరకు మళ్ళీ కేకేఆర్ విజయం సాధిస్తుంది అనుకుంటున్నాను అనమాట లక్నో సూపర్ జైంట్స్ పైన. ఇంతకు ముందే ఒక మ్యాచ్ జరిగింది, ఆ మ్యాచ్లో కూడా కేకేఆర్ గెలిచింది, అది ఈడెన్ గార్డెన్స్లో. ఇప్పుడు ఎకానా స్టేడియంలో జరగబోతోంది. సో ఎకానా స్టేడియం ఎందుకు కేకేఆర్ గెలుస్తుంది అంటున్నా అంటే, ఎకానా స్టేడియం పిచ్ రిపోర్ట్ పరంగా చూసుకుంటే మనం అది స్లో పిచ్ అండ్ కొంచెం స్పిన్ పిచ్. సో కేకేఆర్ బౌలింగ్ డిపార్ట్మెంట్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. స్పిన్నర్స్ చాలా మంచి ఫామ్లో ఉన్నారు కంపేర్ చేసినప్పుడు లక్నోతో. బ్యాటింగ్ డిపార్ట్మెంట్ చూసాము అంటే ఇక్కడ కన్నా అక్కడ కొంచెం మైనస్ పాయింట్స్ ఉన్నాయి, ఇక్కడైతే ఏ మైనస్ పాయింట్ లేవు. సో అందుకే ఆ విధంగా చెప్తున్నాను కేకేఆర్ గెలిచే అవకాశం ఉందని. బట్ హోమ్ గ్రౌండ్ లక్నోది కాబట్టి మనం టాస్ కూడా చూడాలి ఒకసారి. సో టాస్ గెలిచాక ఏం పరిస్థితులు చూసి అప్పుడు ప్రిడిక్షన్ చేంజ్ చేయాల్సి వస్తే తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్ ఇస్తాను. థ్యాంక్ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.